వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. వాయిదా పడ్డ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ను ఆగస్టు 11న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2 షిఫ్టుల్లో పరీక్ష జరగనున్నట్లు తెలిపిన ఎన్బీఈఎంఎస్ కట్ ఆఫ్ తేదీ వివరాలను ఆగస్టు 15న వెల్లడిస్తామని పేర్కొంది. పేపర్ లీకేజీల కారణంగా వాయిదా పడిన నీట్ పీజీ ఆగస్టు 15న నిర్వహించనున్నట్లు ఎన్బీఈఎంఎస్ విడుదల చేసిన తన నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ పరీక్ష 2 షిఫ్టులలో జరగనుంది. ఇటీవల నీట్ యూజీ 2024 పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా త్వరలో జరగనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆరోగ్య శాఖ పర్యవేక్షించనుంది. పరీక్షను ఎన్బీఈఎంఎస్ జరుపుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నీట్ పీజీ పరీక్ష నిమిత్తం అవసరమయ్యే టెక్నికల్ సపోర్టును ఎన్బీఈఎంఎస్ తో కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ అందించనుంది. నగరం నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు బట్టి. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఫార్మా కష్టాలను ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫార్మా రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని అన్నారు. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఏఐను అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఓఆర్ఆర్ నిర్మించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దాంతో హైదరాబాద్ కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ లో భాగంగా తోడ్పాటు అందించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. Pharmaceutical company present here today. Your presence underscores our collective commitment to advancing healthcare and promoting global well-being. And we're very proud to have this meeting in Hyderabad, where the Hyderabad is a bowl of the pharma industry. And it's a vibrant state and friendly state with an industry. Pharmacies are the backbone of our healthcare system, ensuring the safe and effective use of medications and providing invaluable support to patients, healthcare providers alike. Their expertise not only ensures that medications are administered correctly, but also plays a crucial role in promoting patient safety and wellness. Friends, I often joke that pharmacies are like wizards. They turn tiny, unassuming pills into powerful agents of health. And they do it all without a magic wand. In fact, they're the real bop of all jugaad, finding solutions to every health problem with their expertise. The Indian pharmaceutical industry has earned global recognitions as the pharmacy of the world, producing high-quality generic medicines that are affordable and accessible across continents. Our industry has not only met domestic healthcare demands, but has also played a transformative role in global health initiatives. 2036 ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే ఈ నెలాఖరున జరగనున్న పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లు అక్కడి ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని మోదీ సూచించారు. భారతదేశంలో 2036 సంవత్సరం నాటికి ఒలింపిక్స్ క్రీడలను నిర్వహిస్తామన్నారు ప్రధాని మోడీ. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందంతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అథ్లెట్లతో సుదీర్ఘంగా మాట్లాడుతూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే దేశాన్ని గర్వించేలా చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్లు తమకు దొరికిన ఖాళీ సమయంలో అక్కడి ఏర్పాట్లను గమనించి తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. ఆటగాళ్లు ఇచ్చే సమాచారంతో 2036 ఒలింపిక్స్ కోసం భారత్ లో ఏర్పాట్లు చేసేందుకు పనికి వస్తాయని ప్రధాని తెలిపారు. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే దేశంలో క్రీడా వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని చెప్పారు ప్రధాని. ఒలింపిక్స్ కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం చేసే పని పురోగతిలో ఉందని మోడీ వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.
వాతావరణ శాఖ తెలంగాణకు కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రుతుపవనాలు యాక్టివ్ మారాయన్న వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న 2 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. తాజాగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 7న ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు జూలై 8న ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లితో నాటుగా వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇతర జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. అయితే జూలైలో మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపడంతో పొలం పనులు షురూ చేసిన రైతులు విత్తనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగాలు మార్చిలో భాగంగా టీజీపీఎస్ ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు హరీష్ రావు. టీజీపీఎస్ ను ముట్టడించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులు అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎక్స్ వేదికగా ఖండించారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదని నిలదీశారు. ఒకవైపు ప్రజాపాలనని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అణగదొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదని, అప్రజాస్వామ్య పాలనని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడి రోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు, డిమాండ్లు సాధించేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు హరీష్ రావు. విద్యార్థులు, నిరుద్యోగుల తరపున గొంతెత్తుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెన్నూరు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్డీఎఫ్, డిఎంఎఫ్టీ, సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంతో అభివృద్ధి పనులు చేయిస్తానని చెప్పారు. గురుకులాలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన ఉందన్నారు. నియోజకవర్గంలో మరో కొత్త గురుకుల స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జైపూర్, భీమారం మండలాల్లో పర్యటించి వన మహోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఎంపీపీ భవన్ నిర్మాణానికి భీమారం మండలం నర్సింగపూర్లో 3 కోట్లతో నిర్మించే 33 kV విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే 4 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేశామన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో బోర్లు వేయించి నీటి కొరతను తీర్చామని ఎమ్మెల్యే చెప్పారు. మిషన్ భగీరథ పథకం ఓ ఫెయిల్ పథకమని విమర్శించారు. జైపూర్లోని ఎంపీపీ భవనం శిథిలావస్థకు చేరుకుందని, తన నిధుల నుంచి 10 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి కేటాయిస్తున్నానని ఆయన చెప్పారు. 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యేల క్వార్టర్లను పరిశీలించినట్లు తెలిపారు. 2014-2019 మధ్య ఈ భవనాల నిర్మాణం వేగంగా జరిగిందన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని విమర్శించారు స్పీకర్. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించారని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి 380 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పూర్తయ్యే విధంగా చూడాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో అధికారులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇళ్లకు దొంగ నెంబర్లు వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడితే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. మేళ్ల చెరువులోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణ వైపు 5 అంతస్తుల రాజగోపురం మంత్రి శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. మున్సిపాలిటీలో భూములు ఆక్రమించుకోవడం, ఇళ్లకి దొంగ నెంబర్లు వేసుకోవడం, అందులో అందరూ భాగస్వామ్యం కావడం, ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మాత్రం తగిన శిక్ష తప్పదు అని కూడా చెప్తున్నా. ఏమి ఇల్లీగల్ అక్రమ వ్యవహారాలు జరిగినా చాలా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. అదే విధంగా
హుజూర్ నగర్ మున్సిపాలిటీలో డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో కాకుండా లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మడానికి వీలు లేవు. కొంతమంది ఎంఆర్ఓలను అప్రోచ్ అయ్యి అది వ్యవసాయ పొలంగా చూపెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ ప్రక్రియ కుదరదు. చట్టం ప్రకారం ఏముందో అది ఫాలో కావాలి. అట్లా ఎవరు దానికి ఎస్కేప్ అయ్యామని చూసినా ఏం చేయాలో చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ డబ్బులు ఇచ్చేందుకు ₹1,00,000 లంచం తీసుకుంటూ కరీంనగర్ డీసీఎంఎస్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో పాటు క్యాషియర్ కుమారస్వామిలు ఏసీబీ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు 6 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నాడు. అందుకు డీసీఎంఎస్ నుంచి కమిషన్ రూపంలో ₹81 లక్షల రావాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వాలని బాధితుడు డీసీఎంఎస్ కు మేనేజర్ కు 2 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాడు. లంచం ఇస్తేనే కమిషన్ డబ్బులు వచ్చేలా చేస్తామని మేనేజర్ డిమాండ్ చేయగా బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. మేనేజర్ క్యాషియర్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 69,25,152 వీళ్ళకి రావాల్సి ఉంది కమిషన్ రూపంలో. వాటి గురించి మేనేజర్ గారిని కలిసి బతిమాలుకోగా ఆయన 15 లోడ్ల ఎరువులు వస్తాయి, వాటిని నువ్వు అమ్ముకో, 3 లోడ్లకు 1 లోడ్ చొప్పున వాటి లంచంగా ఇవ్వమని చెల్లించమని చెప్పిండు. చెప్తే సరే నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి ఆయన మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు లంచంగా ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తిరుమల క్షేత్రాన్ని వైకాపా నేతలు ఆదర్శ క్షేత్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్ నుంచి లడ్డు ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. శ్రీవారి ఆభరణాలు పదిలంగా ఉన్నాయా లేదన్న అనుమానాలు భక్తులు వ్యక్తమవుతున్నాయన్న ఆయన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతి ఆస్కారం ఇచ్చి ₹100 కోట్ల కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో, టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనిలో కమిషన్లు తీసుకున్నారు 10 నుంచి 15%. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నాం? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? రాష్ట్రంలో రైతుల అభ్యున్నతి కోసం ఉద్యాన శాఖ అధికారులు కష్టపడి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో కొత్తగా నియమితులైన ఉద్యానాధికారులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ అధికారులు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలతో పాటు పోస్టింగ్లు అందుకున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉద్యాన శాఖ అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పండ్లు, కూరగాయల వంటి ఉద్యాన పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పాదకత, ప్రాముఖ్యత అధికారుల కృషి వల్లే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. అలాగే నూతనంగా నియమితులైన అధికారులు బాగా కష్టపడి పనిచేసి ఉద్యాన శాఖ రైతుల అభివృద్ధి కోసం దోహదపడాలని దిశానిర్దేశం చేశారు. జార్ఖండ్లో జేఎంఎం సారథ్యంలోని అవినీతి సర్కార్ను సాగనంపేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పవిత్ర జార్ఖండ్ భూమిపై అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. జార్ఖండ్ అద్భుతమైన వనరులు కలిగిన గొప్ప రాష్ట్రమని తెలిపారు. అభివృద్ధికి ఈ రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని వివరించారు. తమ సిద్ధాంతమే తమ బలమని ఆయన చెప్పుకొచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎంకు పరాజయం తప్పదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి, నిరంకుశ, సంకీర్ణ సర్కారును సాగనంపే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రజల అడుగులు పడుతున్నాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ 3వ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో రాజీవ్ గాంధీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాక్ సెంటర్ వద్ద మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ వర్సిటీ నిర్మిస్తామన్నారు. ఇక కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఫార్మా దిగ్గజాలు సీసీఆర్ ఫండ్స్ ఇవ్వాలని కోరారు. 32,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ప్రత్యేక డ్రైవ్ కింద 2,500 జనరల్ కోచ్ల తయారీ చేపట్టామని, మరో 10,000 జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. ఈ వేసవిలో భారీ రద్దు డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైల్వేలు 10,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపాయని మంత్రి తెలిపారు. రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తాము కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు. 50 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రారంభమైందని, 150 అమృత్ భారత్ ట్రైన్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. గత ఏడాది 5,300 కిలోమీటర్ల నూతన ట్రాకులు జోడించామని చెప్పారు. ఈ ఏడాది కూడా 800 కిలోమీటర్ల పైగా ట్రాకులను జోడిస్తామని తెలిపారు. కవాష్ను అమలు చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. మాస్క్, ఆక్సిజన్ ఎప్పటికీ పెట్టుకునే రోజులు రాకూడదంటే మన తక్షణ కర్తవ్యంగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మొక్కలు నాటారు. సమాజంలో భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండే ఇలాంటి సామాజిక కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలన్నారు. ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈ రోజు మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. ఈ రోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైనన్ని చెట్లు పెట్టుకోవాలి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఉనకడిల్లి వారపు సంతలో భారీ చేపల విక్రయానికి వచ్చాయి. సాధారణంగా 3 లేదా 4 కిలోల బరువున్న చేపలు నదిలో సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్కో చేప సుమారు 10 నుంచి 15 కిలోల బరువైన చేపలు అమ్మకానికి వచ్చాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మార్చ్కాండ్ జల విద్యుత్ కేంద్రం దిగువన గల నదిలో ఈ భారీ చేపలు లభ్యమవుతున్నాయి. స్థానికంగా ఉన్న గిరిజనుల వలలకు ఈ భారీ చేపలు చిక్కాయి. అరుదుగా దొరికే ఈ చేపల కోసం సంతకు వచ్చిన వారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. కిలో 200 వరకు పలకడంతో గిరిజనుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో లీమిక్స్ డైనమిక్స్ సంస్థ రూపొందించిన 2 కాళ్ల రోబోను షాంఘై నగరంలో జరుగుతున్న 2024 ప్రపంచ కృత్రిమ మేధా సదస్సులో ఆవిష్కరించారు. బైపెడల్ రోబోట్ P1 గా పిలిచే ఈ రోబో సదస్సుకు వచ్చిన వారిని అమితంగా ఆకర్షిస్తుంది. ఈ రోబోను కాళ్లతో తన్నినా, చేతులతో నెట్టినా కింద పడకుండా వెంటనే నిటారుగా తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుండడమే అందుకు కారణం. చైనీస్ టెక్ సంస్థ లీమిక్స్ దీనిని AI సాంకేతికను ఉపయోగించి అభివృద్ధి చేసింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు వేద పండితులు. ఏటా ఆరుద్ర నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 18 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఇదిలా ఉంటే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లు వేసింది, కానీ ధర్మాసనం తిరస్కరించింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో వేసిన 2 పిటిషన్లను కూడా కొట్టివేసింది. దీంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. గత 4 నెలలుగా జైల్లోనే కవిత ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న జగన్ ఇప్పుడిప్పుడే ఓటమి నుండి బయటకు వస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి పరామర్శించిన జగన్ వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు నేతలు ఉన్నారు. వైసీపీ నుండి వలసలు ఉంటాయంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వెళ్లే వాళ్ళు వెళ్ళండి, ఎవరు ఆపరంటూ జగన్ కూడా కామెంట్ చేసిన క్రమంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో జగన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు జగన్.
టీమిండియా విజయోత్సవ పరేడ్కు ముంబైలో లక్షలాదిగా అభిమానులు తరలి రావడంతో అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. జనసంద్రంలో ఊపిరి ఆడక కొందరు స్పృహ తప్పి పడిపోగా మరికొందరు అభిమానులు గాయపడ్డారు. పరేడ్ జరిగిన ప్రాంతంలో ఎటు చూసిన చెప్పుల కుప్పలు దర్శనమిస్తున్నాయి. అనేక మంది అభిమానులు తమ విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.